విజయవాడలో గోల్డ్ స్కీమ్ పేరిట పలువురిని మోసగించిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ప్రముఖ గోల్డ్ అండ్ డైమండ్స్ వేగా జ్యువెలరీ సంస్థ ప్రకటించింది. విజయవాడలో గోల్డ్ స్కీమ్ పేరిట శ్రీనివాస్ అనే వ్యక్తి సుమారు 100 మందికి పైగా బాధితుల నుంచి 30 కోట్ల రూపాయల మేర వసూలు చేసిన ఘటన అజిత్ సింగ్ నగర్లో జరిగింది. అయితే శ్రీనివాసరావుకు వేగా సంస్థకు సంబంధించి కొంతమంది బాధితులు చేసిన ప్రకటనపై వేగా జ్యువెలర్స్ స్పందించింది. అసలు తమ సంస్థ గోల్డ్ స్కీమ్ పేరిట చిట్స్ నడపదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, సంస్థ పేరును చెడగొట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఒక పత్రికలో తమ మీద వార్తా కథనం రావడం కొంత ఆందోళనకు గురి చేసిందన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ తెలిపారు. మాది వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ అనే ఫర్మ్ అండి. మా యొక్క ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము ఈరోజు అనగా 29/5/2025 సాక్షి పత్రికలో వచ్చిన వార్తను చూడగానే మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఈ యొక్క వార్తలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి పై కేసు నమోదైనట్లు, అతను మా వేగా ఏజెంట్ అయినట్లు వార్త ప్రచురితమైనది. దానిపై మేము తెలుసుకున్నది ఏమనగా ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకొని పరారైనట్లు తెలిసింది. సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకొని ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరూ లేరు. మేము ఎవరిని నియమించలేదు. అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టలను దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్కు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ, నడుస్తున్న సంస్థ. దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎవరు మా దగ్గరికి రావడం జరగలేదండి. మాతో ఎవరు మాట్లాడలేదు. కానీ పొద్దున్న పేపర్లో చూసిన తర్వాతే మాకు ఈ విషయం తెలిసిందండి. వేగా జ్యువెలరీ అనే అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు. కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక 29 పైసలు వాటా అండి అతనికి, శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు. అంతేగాని విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు. శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్టోర్లోనే 29 పైసలు వాటా ఉందండి. అది కూడా స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయిందండి. అది కూడా స్టార్ట్ చేసి